ఆడపిల్ల తండ్రికి పరువు ప్రాణం. స్నేహితుల్లో బంధువుల్లో అతని పరువు పోతుంది. ఇదంతా అమృతే చేసిందని పగ పెంచుకునే అవకాశం ఉందిరా. అర్రే, ఫోటో వేసే ముందు ఇవన్నీ ఆలోచించలేదు తాతయ్య. పర్లేదులే, ఇంకోసారి వేసే ముందు మీరు చెప్పినవన్నీ ఆలోచిస్తాను. రే వికాస్, ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరు. చెప్పింది చాలు, టైం వేస్ట్ చేయకుండా వాకింగ్కి వెళ్ళండి. అయినా ఇప్పుడు మీ ఒపీనియన్స్ ఫీలింగ్స్ నాకు అక్కర్లేదు. 24 గంటల్లో అమృత అవుట్ హౌస్ ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోతుంది. అది నాకు కావాల్సింది, అంతే. నువ్వు అనుకున్నట్లుగా జరగదు. మీ ప్లాన్ వృధా అవుతుంది. అమృతే ఇంటి కోడలు అవుతుంది. మీ తాతయ్యకి మాత్రం భలే స్ట్రోక్ ఇచ్చావురా. ఈ సెల్ ఫోన్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకో. కంటికి రెప్పలా చూసుకుంటానమ్మా. అమృతని అవుట్ హౌస్ నుంచి ఖాళీ చేయించే కాల్ ఎప్పుడెప్పుడు వస్తుందని నాకు ఇప్పటి నుంచే టెన్షన్గా ఉంది బాను. టెన్షన్ ఎందుకు నానా? ఇంకో 24 గంటల్లో అమృత అవుట్, రేణుక పెళ్లి కూతురుగా ఇన్. 100 కోట్లు నానా. ముందు ఆ డ్రీమ్స్లో ఉండండి. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది? రాత్రి భయంతో నా దగ్గరికి వచ్చినప్పుడు ధైర్యం చెప్పి పంపించాడు. కానీ మా వెధవలు ఇంతకు తెగిస్తారని ఆలోచించలేకపోయాడు. తనకి తెలిస్తే ఎంత బాధపడుతుందో. పద్మా, ఆఫీస్ టైం అవుతుంది, క్యారేజ్ సర్దు. వస్తున్నానండి. ఈ ఫోటోలోని అమ్మాయి తల్లిదండ్రులు కనిపించటం లేదు. ఆచూకీ తెలిసిన వారు ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి. ఏంటి పేపర్లో జోకులు రాసారా, న్యూస్ రాసారా? ఈ ప్రకటన చాలా విచిత్రంగా ఉంది చూడు. దీనికి ఇదేం పోయే కాలం అండి? ప్రకటన ఎలా ఇచ్చింది? కాలం మారిపోతోంది పద్మ. ఒకప్పుడు పిల్లలు కనిపించకపోతేనో తప్పిపోతేనో దిగులు పడుతూ ఎక్కడున్నా ఇంటికి తిరిగి రమ్మని ప్రకటనలు ఇచ్చేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు కనిపించడం లేదని పిల్లలు ప్రకటనలు ఇస్తున్నారు. ఏం చేద్దాం, ఈ మధ్య ఆడపిల్లలు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. పాపం ఆ అమ్మాయికి ఏం కష్టం వచ్చిందో ఏమో. ఫ్రీ కదా అని మరీ అంత సానుభూతి చూపించకండి. ఈ కాలం అమ్మాయిల గురించి మీకు అసలు నాలెడ్జ్ లేదు. ఈ అమ్మాయిని చూస్తుంటే చాలా తేడాగా అనిపిస్తుందండి. తన అమ్మ నాన్న ఆచూకీ కావాలనుకున్నప్పుడు వాళ్ళ ఫోటోలు వేయాలి కానీ మరీ వెటకారంగా తన ఫోటో వేసుకుంటే ఎలా? వివరాలు ఎలా తెలుస్తాయి? ఎలా కనుక్కుంటారు? దాందే ఉంది. ఈ అమ్మాయి తెలిసిన బంధువులు స్నేహితులు ఈ ప్రకటన చూడొచ్చు కదా. తప్పిపోయిన తల్లిదండ్రులు ఎక్కడన్నా కనిపిస్తే ఫోన్ చేసి చెప్తారు, అంతే. ఏంటన్నయ్య, ఇందాకటి నుంచి ఫోటో గురించే మాట్లాడుకుంటున్నారు. ఏం ఫోటో అది? పద్మ, పేపర్ ఇవ్వు. ఎందుకు? చూస్తుంది కదా, ఇవ్వు. ఏం అక్కర్లేదు. ఈ అమ్మాయి తన ఫ్రెండ్ కాదు, రిలేటివ్ కాదు. చూసేం చేస్తుంది? పద్మ తీసుకో. అమృత? సుబ్బు, ఈ అమ్మాయి నీకు తెలుసా?
అన్నయ్య, ఈ అమ్మాయి పేరు అమృత, నా బెస్ట్ ఫ్రెండ్, నా క్లాస్మేట్, నా రూమ్మేట్ కూడా. అనుకుంటూనే ఉన్నా. ఒక దొంగ ఇంకో దొంగని ఈజీగా గుర్తుపట్టినట్టు ప్రపంచంలో ఉన్న తింగరబుచ్చులందరూ మీ చెల్లెలికి నోటాడు. పద్మ, కాసేపు ఆపుతావా? సుబ్బు, అసలేంటి అమ్మాయి ప్రాబ్లం? అన్నయ్య, అది అమ్ము, అమృత లేచిపోయిన విషయం తెలిస్తే వదిన ఇంకా గొడవ చేస్తుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అది అన్నయ్య, అమృత పేరెంట్స్ నాకు తెలుసు, ఇక్కడే ఉన్నారు. కానీ వాళ్ళు తనని కూతురుగా ఒప్పుకోవట్లేదు. వాళ్ళు ఇక్కడే ఉంటే పేపర్లో ఎందుకు వేయటం? ఏమో అన్నయ్య, నాకు తెలీదు. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదమ్మా. నాకు అర్థమైంది. ఇదేదో తప్పుడు పని చేసుంటుంది, ఇంట్లోంచి బయటకు గెంటారు, అందుకే పేపర్లో ప్రకటన ఇచ్చింది. ఏమ్మా, అలా జరిగిందా? ఏమో అన్నయ్య, నాకు తెలీదు. మీ చెల్లెల ఫ్యూచర్ మొత్తం నాకు బాగా తెలుస్తుంది. రేపు భవిష్యత్తులో మీ చెల్లెలు కూడా మా అన్న వదినలు కనబడటం లేదు, ఆచూకీ చెప్పండి అని ఖచ్చితంగా ఫోటో వేసింది. బెస్ట్ ఫ్రెండ్ కదా, బాగా ఫాలో అవుతుంది. పద్మ, నువ్వాగు. ఏంటి ఆగేది? నేను చెప్పినట్టు మర్యాదగా మా తమ్ముడికిచ్చి పెళ్లి చేయండి. దీనికి వాడే కరెక్ట్. మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. చూడమ్మా, నిన్ను చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. ఒకరోజు నీతో కూర్చొని పర్సనల్గా మాట్లాడతాను. అన్ని విషయాలు నాతో చెప్పు. అలాగే అన్నయ్య. ఈ అమృత విషయం ఇంతటితో వదిలే. అనవసరమైన విషయాలు నెత్తి మీద వేసుకొని ఇంట్లో మీ వదినతో గొడవలు సృష్టించుకోకు, సరేనా? అలాగే. అసలు ఈ ఫోటో ఎవరు వేయించుంటారు? అమ్ము, మనకి గొడవలనొద్దు. అమృత, నన్ను వదలవా? హలో హలో, ఎవరండి? బావా, నేను గోవిందేనే. ఏంటి బావా పొద్దున్నే ఫోన్ చేశావు? ఎలా ఉన్నావు? చెల్లెమ్మ బాగుందా? ఇది క్షేమ సమాచారాలు తెలుసుకునే టైమా బావా? నాకు చాలా బాధగా ఉంది. ఏమైంది బావా? అంటే నువ్వు ఇంకా పేపర్ చూడలేదా? పేపర్ చూడటం ఏంటి? నిన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వకూడదని కొంతమంది కంకణం కట్టుకున్నారేమో. అడుగడుగునా నీకు సమస్యలే. ఎంతమంది ఎన్ని విధాలుగా కంకణం కట్టుకున్నా ఈ కృష్ణమూర్తి భయపడడు బావా. బావా, నేనిప్పుడు చెప్పే విషయం గుండె దిటపరుచుకుని జాగ్రత్తగా విను. ఏ విషయం బావా? అమృత విషయం. చిచి, పొద్దున్నే ఏదో విషయం చెప్తావు అనుకుంటే అమృత విషయమా? దాని గురించి మాట్లాడే శక్తి కానీ వినే ఓపిక కానీ నాకు లేదు. తప్పదు బావా. ఈరోజు పేపర్లో అమృత తన ఫోటో వేసి ఓ ప్రకటన ఇచ్చింది బావా. మా అమ్మ నాన్న కనపడటం లేదు, వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళ వివరాలు మీకు తెలిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని ఒక నెంబర్ ఇచ్చింది బావా. బావా, ఈ విషయం నేనే నీకు చెప్పాల్సి వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది. నన్ను క్షమించు. పొద్దున్న లేవగానే ఈ వార్త ఊళ్ళో గుప్పుమంది. అందరూ మా ఇంటికి వచ్చి ప్రకటన గురించి అడుగుతున్నారు. ఊళ్ళో అందరూ నీ గురించి అమృత గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు బావా.
షాపు తీసి ప్రశాంతంగా పని చేసుకుంటూ ఉంటావు, పేపర్ కూడా చూసి ఉండవు. కానీ నీ నిజ జీవితంలో ఈ ప్రకటన ఎంత అలజడి రేపుతుందోనే భయంతో ముందు జాగ్రత్తగా ఉంటావని చెప్పక తప్పటం లేదు బావా. అమృత ఇంత పరువు తీసే పని ఎందుకు చేసిందో అర్థం కావటం లేదు. నీకు ఇష్టం లేదని దూరంగా పెట్టిన తర్వాత కూడా నీ దగ్గరకు రావాలని కావాలని చేస్తుందేమో. అసలు ఇంత ధైర్యం అమృతకి ఎలా వచ్చింది? ఇదంతా ఎవరు చేస్తున్నారు? నాకు తెలుసు బావా, నేను తర్వాత మాట్లాడతాను. నువ్వు ఫోన్ పెట్టి. బావా, దీని గురించి ఎక్కువగా ఆలోచించుకో. విషయం నీకు తెలియాలని ఫోన్ చేయటమే కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు. అలాగే బావా, నువ్వు ఫోన్ పెట్టి. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది? చీచి, ఫోన్ చేసి మాట్లాడితే అమృత ఇంకా రెచ్చిపోయి ఇలాంటి పనులు ఇంకా ఎక్కువ చేస్తుంది. వద్దు, ఫోన్ చేయకపోవడమే ఉత్తమం. పేపర్ ఒకటి అమ్మా. ఈ ప్రకటన చూసావా? ఏంటది? అమ్మా నాన్న కనిపించడం లేదని వాళ్ళ ఫోటోలు వేయకుండా తన ఫోటో వేసుకుంది. చాలా విచిత్రంగా ఉంది. అయినా తల్లిదండ్రులు ఎవరు? వయసు వచ్చిన ఆడపిల్లని అలా అనాథలా రోడ్డు మీద వదిలేశారు. ఇంతకాలం ముసలి వాళ్ళైన తల్లిదండ్రుల్ని పిల్లలు వదిలేయడం చూసాం. ఇప్పుడు బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి పిల్లల్ని వదిలేసే తల్లిదండ్రులను చూడాల్సి వస్తుంది. వయసు వచ్చింది కదరా, ఇంట్లో ఉంటే పెళ్లి చేయాలి, దానికి డబ్బు కావాలి. అదే రోడ్డు మీద వదిలేస్తే డబ్బు ఖర్చు అవదు, బాధ్యతలు మోయాల్సిన పనే ఉండదు. పాపం ఈ అమ్మాయిని చూస్తుంటే జాలేస్తుందిరా. ఇంత అమాయకురాలను వదిలేసిన ఆ దుర్మార్గపు తల్లిదండ్రులు ఎవర్రా బాబు? సాగర్. అమృత, నువ్వా? ఎంత పొద్దున్నే వచ్చావేంటి? కాలేజ్కి ఇంకా టైం ఉంది కదా. సరే, నా చేత్తో చేసిన కాఫీ నీకు తాగాలని రాసి పెట్టినట్టుంది, అందుకే ఇంత పొద్దున్నే వచ్చావు. తీసుకో, కూర్చో. సాగర్, రాత్రి వికాస్ నా రూమ్కి వచ్చాడు. తెల్లవారితే నాకు మా అమ్మా నాన్నకి ప్రాబ్లం స్టార్ట్ అవుతాయని నాకు వార్నింగ్ ఇచ్చెళ్ళాడు. భయం వేసి తాతయ్య దగ్గరికి వెళ్ళి చెప్పాను.
ఆయన ధైర్యం చెప్పి పంపించారు. అయినా సరే తెల్లవారుగానే టెన్షన్తో ఆలోచిస్తూ నీ దగ్గరకు వచ్చేశాను. ఏం జరుగుతుందోనని నాకింకా భయంగా ఉంది సాగర్. తాతయ్య ఉన్నంత వరకు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఆయన సాల్వ్ చేస్తారు. నీకేం భయం లేదు. కానీ తాతయ్యే కాదు, ఎవరు సాల్వ్ చేయలేనంత పెద్ద ప్రాబ్లం మీ నాన్న. బయట నుంచి నీకెంత సహాయమైనా తాతయ్య నేను చేయగలం, కానీ మీ నాన్న విషయంలో మాత్రం మేమేం చేయలేం. ఎందుకంటే మీది తండ్రి కూతుళ్ళ మధ్య సమస్య. ఎవరు చెప్పినా మీ నాన్న వినరు. అందుకే నా భయం అంతా ఆయన గురించే. మా నాన్న గురించి ఇవాళ కొత్తగా భయపడుతున్నావేంటి సాగర్? మొన్న మీ నాన్నగారితో రోడ్డు మీద కలిసి మాట్లాడాను. ఈరోజు మీ తండ్రి కూతుళ్ళకి మధ్య ఉన్న అపార్థాలన్నింటికీ మూల కారణం ఆ రోజు వికాస్ నాతో పాటు ఊరికి రాకపోవడమే. వాడు వచ్చిండుంటే మీ నాన్న కన్విన్స్ అయ్యేవారు. నీకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. వికాస్ ఎలాగో జరిగిందంతా చెప్తానన్నాడు కాబట్టి వాడినోడితోనే కిడ్నాప్ విషయం మొత్తం చెప్తే నిజం తెలుసుకొని మీ నాన్న నిన్ను దగ్గర తీసుకుంటారేమోనని నేను అలా మాట్లాడాను. కానీ ఆయన ఎమోషనల్గా అర్థం చేసుకోకుండా చాలా మొండిగా మాట్లాడుతున్నారు అమృత. అయినా అదంతా జరిగే పని కాదని మనం అనుకున్నాం కదా సాగర్. నీకు ఇష్టం లేదని చెప్పావు గానీ నా మనసులో ఏదో చిన్న ఆశ. ట్రై చేసి చూద్దామని మాట్లాడాను. ఆయనకిష్టం లేనప్పుడు మనం ఏం మాట్లాడినా ఆయన అపార్థం చేసుకుంటారు సాగర్. సాగర్, కానీ నేను మాత్రం మిమ్మల్ని వదలను. అమృతని మీరు అర్థం చేసుకునే వరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. మీరు ఎక్కడ కనిపించినా అమృత ఏ తప్పు చేయలేదని నేను చెప్తూనే ఉంటాను.